టైం లేనప్పుడు క్యారెట్ని తురమకుండా ఈజీగా మనం హల్వా ఎలా చేసుకోవాలంటే ఫస్ట్ ఒక చిన్న కుక్కర్లోకి క్యారెట్ ముక్కల్ని వేసుకొని ఇందులోకి చిక్కటి పాలని కొద్దిగా యాడ్ చేసుకున్న తరువాత 1 లేదా 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలన్నమాట. క్యారెట్ మెత్తగా ఉడికిన తరువాత పప్పు గుత్తితో ఇనుముకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకొని మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకొని మనం ముందుగా ఇనిమి పెట్టుకున్న క్యారెట్ పేస్ట్ మొత్తాన్ని వేసేసుకొని గరిటెతో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని 10 నిమిషాల పాటు ఈ క్యారెట్లో ఉండే పచ్చివాసన పోయేలాగా బాగా ఫ్రై చేయాలన్నమాట. కొద్దిగా యాలకుల పొడి, మన రుచికి సరిపడంతగా కొద్దిగా పంచదార వేసుకొని ఈ పంచదార మనకి కరిగేంత వరకు ఉడికించుకున్న తర్వాత లాస్ట్లో ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి. ఎంతమందికి ఈ క్యారెట్ హల్వా అంటే ఇష్టమో ఒక లైక్ చేసి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.